అల్లూరులో నిర్వహిస్తున్న ముగ్గురమ్మల తిరునాలను మంగళవారం రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరియు సోమశిల ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు బీద గిరిధర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముగ్గురమ్మల కటాక్షం అల్లూరు గ్రామంపై ఉండాలని అభిలషించారు. అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, గంగమ్మ తల్లి దీవెనలు, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో వెలసిల్లి ఉన్నటువంటి ఈ అల్లూరు గ్రామం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నందు గ్రామానికి సంబంధించిన పెద్ద ఊరు, అదేవిధంగా అల్లూరుపేటకు సంబంధించి రెండు సార్లుగా ఇక్కడ తిరునాళ్ళు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ రోజున ప్రధాన గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు గ్రామానికి సంబంధించి ఈ రోజున పోలేరమ్మ యొక్క ఉత్సవాలు, గంగమ్మ యొక్క ఉత్సవాలు, అదేవిధంగా కలుగొరమ్మ గారి ఉత్సవాలని, ఇరువురు త్రిపుర్తులకు సంబంధించిన ముగ్గురు దేవతల యొక్క ఉత్సవాలని ఈరోజు అల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇంతలో కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు నివసించేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నిలవైనటువంటి ప్రాంతంలో పాడి పంటలు ఇళ్ళకు వచ్చే టైము, నాటేసుకునే టైము, ఆ సందర్భంలో ఈ పాడి పంటలన్నీ బాగుండాలి, పశుపక్షాదులన్నీ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆ తల్లుల దీవెనల కోసం అల్లూరు గ్రామం నందున జరిపేటువంటి జాతర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా దేవతల ఆశీర్వాదం కోసం, ఈ భోగోలు అల్లూరు మండలం సుభిక్షంగా ఉండడం కోసం, ఆ దేవతల యొక్క దీవెనల కోసం ఈ రోజున నేను పోలేరమ్మ గుడికి సందర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా గంగమ్మ గుడి, అదేవిధంగా కొలుగోలమ్మ గుడి కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి పంటలు, ప్రజలు అందరూ కూడా పంటలన్నీ బాగా పండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లులు ఈ గ్రామాలను గముడు కాస్తూ ఈ గ్రామాలను రక్షించుకుంటూ మన బిడ్డలు అందరూ కూడా బాగుండేటట్టు, ఆయురారోగ్యాలతో ఉండేటట్టు ఆ తల్లుల యొక్క దీవెన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉంటుందనే విశ్వాసం, నమ్మకంతో అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి, ప్రజలందరూ కూడా అన్ని రకాలైన వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ఆనందంగా జరుపుకుంటున్నందుకు అల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాగే అందరూ కూడా ఐక్యంగా, అందరూ కూడా దేవతల మీద అనురాగాలతో దేవతల యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అదేవిధంగా జనవరి 7వ తేదీన అల్లూరుపేటకు సంబంధించిన పోలేరమ్మ కమిటీ ఉత్సవ సమితితో ఆధ్వర్యంలో మళ్ళా ఇదే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.
అల్లూరు గ్రామానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి అల్లూరు కోడేరమ్మ ఊరికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ముగ్గురు తల్లులు కోలేరమ్మ, కల్గోలమ్మ, గంగమ్మ ముగ్గురు దేవతల యొక్క తిరునాళ్ళని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఈ తిరునాళ్ళకి ఇచ్చేసి ఈ ముగ్గురు తల్లుల ఆశీస్సులు పొంది ఈ తిరునాళ్ళలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ తిరునాళ్ళ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. మరిన్ని వార్తల కోసం మై టీవీ అల్లూరు న్యూస్ తోనే ఉండండి. ధన్యవాదాలు.